బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్. తెల్లారేసరికి వచ్చేస్తా అన్నాడు. అన్ని అబద్ధాలే. ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు. కాదు బాబాయ్, వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే. ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి. అరే శేషగిరి, నాకు తెలుసు ఆడి ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు. ఎవడో ఒకడు ఆడి మక్కలు ఇరగొడతాడని తెలుసు. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా ఎన్ని నాలో అయ్యా అయ్యా నువ్వనే చెప్పయ్యా. అయ్యా వస్తుందా వస్తుందా కొడుతుందా? దొంగ సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? గోళీలతో కొట్టేశాడంట. అది కొన్నమ్మా నువ్వు పీకే తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి. ఎంత బాగా ఒంగోలు తల్లు తింటా ఉంటావా? అది కాదు దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినున్నాడా ఏసీపీ వాడి పంపుండా. వాడు ఈ పాటికి ఆ పిల్లని తీసుకొని వస్తా ఉంటాడు బే. ఓకే, పోలీసులు ఎక్కడ? చట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా? మనమా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ వెళ్ళాలని.